మనం సంపాదించే డబ్బు నోట్ల రూపంలో మన దగ్గరికి ఎలా వస్తుంది? అసలు కరెన్సీ నోట్ల ప్రింటింగ్ కు ఎంత ఖర్చు అవుతుంది? నోట్లను ఎక్కడ ప్రింట్ చేస్తారు? ఎవరు ప్రింట్ చేస్తారు? అసలు 10 రూపాయల నోటు తయారీకి ఖర్చు ఎంత? 20 రూపాయల నోటుకు 50 రూపాయలు, 100 రూపాయలు ఇలా నోట్లకు ఎంత ఖర్చు అవుతుంది? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెన్సీ నోట్ల ప్రింటింగ్ కు డబ్బు ఖర్చు అవుతుందని మీకు తెలుసా? 1 తెలుసు, 2 తెలీదు. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. భారతదేశంలో నాణాల కంటే కరెన్సీ నోట్లకు ఉన్న విలువే ఎక్కువని మనకు తెలిసిందే. మన దగ్గరకు వచ్చే ప్రతి నోటును భారతీయ రిజర్వ్ బ్యాంక్ ముద్రిస్తుంది. దేశంలో చాలా చోట్ల ఇలాంటి నోట్ల ముద్రణ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ముద్రించిన నోట్లను దేశవ్యాప్తంగా సర్క్యులేట్ అవుతుంటాయి. అయితే నోట్లను ముద్రించేందుకు ఆర్బీఐ ఎంత ఖర్చు చేస్తుందన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అసలు ఆ నోట్లు ముద్రించేందుకు ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచించారా? కొంతమంది అనుకోవచ్చు, ఏంటి నోట్ల తయారీకి కూడా డబ్బు ఖర్చు అవుతుందా అని. కానీ ఇది అక్షర సత్యం. భారత్ లో నాణాల కంటే కరెన్సీ నోట్లే ఎక్కువని తెలిసిందే. మన దగ్గరకు వచ్చే ప్రతి నోటును భారతీయ రిజర్వ్ బ్యాంక్ ముద్రిస్తుంది. దేశంలో చాలా చోట్ల ఇలాంటి నోట్ల ముద్రణ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ముద్రించిన నోట్లను దేశవ్యాప్తంగా సర్క్యులేట్ అవుతుంటాయి. అయితే నోట్లను ముద్రించేందుకు ఆర్బీఐ ఎంత ఖర్చు చేస్తోంది? నోట్ల ముద్రణకు అయ్యే ఖర్చుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో నోట్ల ముద్రణ 1957 నుంచి జరుగుతోంది. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం 1010 రూపాయల నోట్లను ముద్రించడానికి సుమారు 960 రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపింది. ఈ లెక్కన ఒక్క 10 రూపాయల నోటుకు ప్రభుత్వం 96 పైసలు ఖర్చు చేస్తుంది. ఇక 1020 రూపాయల నోట్ల ముద్రణ చేయడానికి 950 రూపాయలు ఖర్చు అవుతుందని అధికారులు తెలిపారు. ఒక్క 20 రూపాయల నోటును ముద్రించేందుకు 95 పైసలు ఖర్చు అవుతుంది. ఇక 2021-22 ఏడాదిలో 1050 రూపాయల నోట్ల ముద్రణకు 1130 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఒక్క 50 రూపాయల నోటును ముద్రించేందుకు ఆర్బీఐ సుమారు ₹1.13 ఖర్చు చేస్తుంది. ఇక 1100 రూపాయల నోట్లను ముద్రించేందుకు ఆర్బీఐ 1770 రూపాయలు ఖర్చు చేస్తుందని తెలిపింది. అంటే ఒక్క 100 రూపాయల నోటును ముద్రించేందుకు ఆర్బీఐ ₹1.77 ఖర్చు చేస్తుంది. ఇక 200 రూపాయల నోటు విషయానికి వస్తే 1200 రూపాయల నోట్లను ముద్రించేందుకు ఆర్బీఐ 2370 రూపాయలు ఖర్చు చేస్తుంది. అంటే ఒక్క 200 రూపాయల నోటును ముద్రించేందుకు ₹2.37 ఖర్చు అవుతుంది. ఇక 2021-22 ఆర్థిక ఏడాదిలో 1500 రూపాయల నోట్లను ముద్రించేందుకు 2290 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన ఒక్క 500 రూపాయల నోటును ముద్రించేందుకు ₹2.29 ఖర్చు అవుతుంది. దేశంలో నోట్ల ముద్రణ 4 ప్రెస్లలో జరుగుతోంది. వీటిలో 2 ప్రెస్లు మైసూరు, సల్బోనిలో ఉన్న ఆర్బీఐ అనుబంధ సంస్థ BRNML కు చెందినవి. నాసిక్, దేవాస్ లో ఉన్న మరో 2 ప్రెస్లు కేంద్ర ప్రభుత్వానికి చెందినవి. ఈ 2 ప్రెస్లను సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పర్యవేక్షణలో ఉన్నాయి.